తెలంగాణ ఎప్సెట్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు చరిత్ర తిరిగరాశారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణలు తెలిపారు. మాదాపూర్లోని నారాయణ విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులను వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రి ఫార్మసీ రెండు విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు 10 లోపు 5, 100 లోపు 54 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భరత్ చంద్ర కైవసం చేసుకోగా అగ్రి అండ్ ఫార్మసీ విభాగంలో పి సాకేత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాల సాధన ఒక నారాయణకు మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 100 లోపు 39 ర్యాంకులు కేవలం నారాయణ విద్యా ప్రణాళిక ద్వారానే సాధించడం జరిగిందని వివరించారు. కొన్ని సంవత్సరాలుగా ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ మరియు మెడికల్ విభాగాలలో టాప్ ర్యాంకులు సాధిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఈ పోటీ పరీక్షలలో తమకు పోటీ అనేది లేకుండా నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటామని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. కొద్ది రోజుల్లో అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా రాయబోతున్నాడు. నెక్స్ట్ సండే వాళ్ళకి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. సో హి ఇస్ వెరీ కాన్ఫిడెంట్ స్టూడెంట్. కంగ్రాచులేషన్స్ సుకేష్. సో ఇవాళ మనము ఇక్కడ తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి 11 ర్యాంక్స్లోనే కాదు, ఈవెన్ మీరు టాప్ 100 ర్యాంక్స్లో తీసుకున్నా కూడా బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో ఫాలోఅప్ ర్యాంక్స్ నేను ఒకసారి చదువుతాను, బికాస్ చాలా ఉన్నాయి కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే 54 ర్యాంక్స్ బిలో 100 అన్నది నారాయణ గ్రూప్ నుంచే రావడం అద్భుతమైన విషయం. చూస్తేనే అర్థమవుతుంది R&D అన్నది ఎంత స్ట్రాంగ్గా సెంట్రల్ ఆఫీస్ నుంచి మనం చేయగలిగితే ఇలా కన్సిస్టెంట్గా మనము వెదర్ ఇట్స్ మొన్న తీసుకున్న మెయిన్ ఎగ్జామ్లో అయినా లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ బోత్ ఇంటర్మీడియట్లో అయినా లేకపోతే 10th బోర్డ్ ఎగ్జామ్స్లో అయినా ఏ రిజల్ట్ తీసుకున్నా కూడా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అన్నది రావడానికి కారణం డెఫినెట్లీ స్ట్రాంగ్ R&D అట్ సెంట్రల్ ఆఫీస్ అలాంగ్ విత్ ద ఇంప్లిమెంటేషన్ అట్ ద బ్రాంచెస్ లెవెల్. ఇంతే కాకుండా బిలో 1000 ర్యాంక్స్ తీసుకున్నా కూడా 492 స్టూడెంట్స్ ఆర్ దేర్ అండి. సో దట్ ఈస్ అనదర్ హైలైటింగ్ పాయింట్. సో టాప్ 11లో 6 ర్యాంక్స్ అలాంగ్ విత్ బోత్ ఫస్ట్ ర్యాంక్స్, అలాగే బిలో 100లో 54 ర్యాంక్స్, అలాగే టాప్ 1000లో 492 ర్యాంక్స్. మోర్ దాన్ 3 lakh స్టూడెంట్స్ రాసిన ఈ ఎగ్జామ్లో, ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి నారాయణకి ఇంకా ఎవరూ సాటి లేరు అనేసి ఈరోజు మళ్ళీ మా నారాయణ స్టూడెంట్స్ ప్రూవ్ చేశారు. My goal is to get a good rank in JEE Advanced, and I've written MCET as a practice test, and first rank was slightly unexpected for me because I was very happy after getting first rank in MCET. My weak subject is chemistry, and I had to work a lot on chemistry, and my teachers helped me, and because of my teachers who kept motivating me whenever I faced setbacks, I realized where I was doing wrong, and I've kept on improving.